హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శిల్పారాజ్. ఈరోజు మామిడికాయ పచ్చడి అయితే చూపిస్తున్నాను. దానికోసము 4 పెద్ద సైజు మామిడికాయలు తీసుకున్నాను. 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టిన తర్వాత తడి లేకుండా తూడ్చి వాటిని కట్ చేసిన తర్వాత ఇలా ముక్కలుగా చేసుకొని తర్వాత ఆ గ్లాస్తోని 4 కారం వేసుకున్నాను, 2 ఆవ పొడి వేసుకున్నాను, తర్వాత 1.5 సాల్ట్ వేసుకున్నాను. ఇది దాంట్లో ఆవ పొడి కాకుండా జీలకర్ర మెంతులు కూడా నేను దాంట్లోనే వేసి మిక్సీ పట్టినాను. తగినంత పసుపు వేసుకోవాలి. తర్వాత కలుపుకోవాలి. కొంచెం ముక్కలకు పట్టేంత వరకు ఇలా పొడిలతోనే కలుపుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకోకుండా. తర్వాత ఈ చెంచాతో నేను 1 జీలకర్ర వేసుకున్నా, దాంతో 1/2 మెంతులు వేసుకున్నాను. నేను మొత్తం అందులోనే వేసి మిక్సీ పట్టినాను నేను ఒకటేసారి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇంతవరకే కలుపుకోవాలి. తర్వాత నేను తాల్పుకి పెట్టుకుంటాను నేను ఇంకా కొంచెం ఆయిల్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ మనం పెట్టే సీజన్ కాదు కదా, అందుకే ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ పోపులో కూడా కొంచెం అల్లం ఎల్లిగడ్డ ఉడికి అంత వేస్తే పాడు కాదు. అయినా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, బయట అయితే ఉండదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఉడకనిచ్చుకోవాలి, లేదంటే కారం ఖరాబ్ అయిపోతుంది. కొంచెం సీజన్లో అప్పుడు పెట్టుకుంటే అప్పుడు పర్వాలేదు, ఉంటుంది అప్పుడు కారం. ఇప్పుడు ఇంకా పీసే కాదు కదా దాంట్లో మామిడికాయ, అందుకని ఇలా అన్నమాట. నాకు అల్లం ఎల్లిగడ్డ అయితే మీ ఇష్టం, తగినంత వేసుకోండి. నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఉడకనిచ్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకుంటే చల్లారుతుంది. మొత్తం చల్లారిన తర్వాతనే కలపాలి, లేదంటే ముక్కలు మొత్తం ఖరాబ్ అయిపోతాయి వేడికి. మొత్తం చల్లగా అయిపోయింది ఇప్పుడు, అందుకే దీంట్లో వేసి కలుపుతున్నాను నేను. ఇప్పుడైతే చేయితో మంచిగా కలుపుకోవాలి. అప్పుడు నేను ఫస్ట్ వేసిన ఆయిల్ ఈ ఆయిల్కి నాకు కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మొత్తం పచ్చి నూనెనే వేసినామంటే మళ్ళీ కారం ఖరాబ్ అయిపోతుంది. తర్వాత మనం ఎక్కువ పెట్టుకునేది అప్పుడు ఎట్లాగో సీజన్లో పెట్టుకుంటాం కదా. సీజన్ అంటే ఇప్పుడు సీజనే, కానీ ఇప్పుడు స్టార్టింగ్ కదా, ఇంకా మామిడికాయ ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు కాబట్టి ఉండదు. బాయ్ అండి.